ఈ మధ్య అంటే ఈ ఒక 1 మంత్ నుంచి వస్తున్న ఒక కొత్త డిసీజ్ ఏంటంటే బాడీ మీద చిన్న చిన్న దద్దుర్లు రావడం. బాడీ టమాటా విషయంలో వైరస్ అని చెప్పేసి. ఇవన్నీ అసలు అలా కొడుతున్నారు. సడన్ గా ఒక వైరస్ ఫామ్ అయ్యే అవకాశం ఎందుకు ఉందంటారా? లేదండి? ఆ! అంటే ఎందుకు లేదు? కూరగాయల ద్వారా. ఉంది అండి. ఇప్పుడు ఆ! ఏం చేస్తున్నాం అంటే మనం? మనం ఎప్పటినుంచో టమాటా తింటున్నాం తింటున్నారు మామూలుగానే. కదా! కానీ ఇప్పుడు టమాటా వైరస్ అనేసి ఒకటి ఎర్రెర్ర అవును. దద్దుర్లు రావడం బాడీ మీద. ఒక్కసారి మీరు హ్మ్. ఏం చేస్తారు? టమాటా ఆ వైరస్ ఎందుకొస్తుంది అని ఒక్కసారి ఆ పొలంకెళ్ళండి మీరు. హ్మ్. ఒక టమాటా ఎక్కడైనా గ్రో చేసే పొలంకెళ్ళండి. ఓకే. అక్కడ చూడండి. వాళ్ళు ఎలాంటి కెమికల్స్ కొడుతున్నారో చూడండి. హ్మ్. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. ఇలాంటి కెమికల్స్ ఏయడం వల్ల హ్మ్. ఓకే. ఇలాంటి ఫర్టిలైజర్ వాడుతున్నారా మీరు? రాకపోతే ఏమొస్తదండి మరి? హ్మ్. నేచురల్‌గా పండించే వాళ్ళు లేకపోవడం అవును. వల్ల హ్మ్. కొత్త కొత్త కెమికల్స్‌ని ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. ఇప్పటికి ఇంకా రీసెర్చ్ చేసుకుంటా కొత్త కొత్త కెమికల్స్‌ని హ్మ్. ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చేవే ఇవన్నీ. ఓకే. కాబట్టి బీ అవేర్‌నెస్. హ్మ్. దా మొదలే ఒక కెమికల్ ఫుడ్‌ని మనము ఇంకా కొన్ని కెమికల్స్, కొన్ని కలర్ ఫుడ్ ఏసేసి టమాటా మీరేం అంటారు. జాగ్రత్తలు చెప్తారు సార్? అట్లా వచ్చిందనుకోండి అన్నిటికి, సడెన్‌గా. అది అన్నిటికి తగ్గాలంటే ఇంట్లో మనం చేసుకునే జనరల్‌గా ఏం ఇప్పుడు చేసుకోవచ్చు? మనం ఎగ్జాంపుల్‌గా టమాటా కర్రీ చేసుకుంటాం. టమాటా వైరస్ వచ్చింది ఏదో దానివల్ల. ఏం చేస్తారు? హ్మ్. దాంట్లో ఏ నూనె కలుపుతున్నారు? హ్మ్. గ్రౌండ్‌నట్ ఆయిల్ కలుపుతున్నాం అనుకోండి. హ్మ్. దాంతో పాటు బాగా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఫుడ్ అయినా తినండి. హ్మ్. ఆ ఫుడ్ మన బాడీకి కెమికల్ రియాక్షన్ అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఒక్కటి కలపండి దీంట్లో. ఇంకొక ఆయిల్ పేరు చెప్తాను. అది కూడా కలిపి కుక్ చేయండి. ఓకే. దాని పేరే వంటాముదం. ఆముదం. వంట ఆముదం. వంటాముదం. ఆముదం కాదిక్కడ. ఓకే. ఆముదం అంటే డైరెక్ట్ సీడ్స్ తీసుకొని మిషన్‌లో ఏసేసి ఆయిల్ తీసిస్తారు. ఆ! అది కాదు వంటాముదం అంటే. హ్మ్. వంటాముదం అంటే ఆముదాల్ని తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక దాంట్లో ఏసి నల్లకొట్టి ఒక కుండలో వేసి ఉడకబెడితే పైన తేలుతుంది ఆ ఆయిల్. ఓకే. అది వంటాముదం. ఓకే. ఈ వంటాముదంని కూడా మనం దినచర్యలో రోజు మనం కుకింగ్‌లో గాని వండుకొని వాడుకుంటే హ్మ్. ఎలాంటి కెమికల్ రియాక్షన్ అంటే ఎలాంటి కెమికల్ ఫుడ్ అయినా సరే ఈజీగా డైజెషన్ అయిపోయి ఆ కెమికల్‌ని కూడా బాడీలో స్టోర్ చేయకుండా మోషన్ బయటికి ద్వారా పంపిస్తుంది. ఫ్రీగా బయటికి పంపించే ఒకే ఒక్క గుణం, ఒకే ఒక్క ఆయిల్ అది హ్మ్. వంటాముదం అనేది గుర్తుపెట్టుకోండి.